పందిర్లపై తీగజాతి కూరగాయల సాగు రైతుకు లాభాల పంట పండిస్తుంది. పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎక్కువగా ఉన్నా పంటకాలం ఎక్కువగా ఉండడం, నాణ్యమైన అధిక దిగుబడి వస్తుండటంతో ఈ విధానంలో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. దీనికి తోడు ధర కలిసి వచ్చిన సందర్భాల్లో కూరగాయలు సాగు చేసిన రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ కోవలోనే పయనిస్తూ శాశ్వత పందిళ్లపై దొండ సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఏటా సాగు చేస్తున్న వాణిజ్య పంటల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి నష్టాలను చవిచూస్తున్న రైతులు ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన రైతు త్రిమూర్తులు. ఇతర కూరగాయలతో పాటు ఎకరంలో దొండ సాగు చేశారు. సాధారణంగా తీగజాతి కూరగాయలను నేల మీద సాగు చేస్తే గాలి, వెలుతురు సోకక చీడపీడల బెడద ఎక్కువగా ఉండి దిగుబడి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక వర్షాలు అధికంగా ఉన్న సందర్భాల్లో పంటలపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ పందిరి విధానంలో ఆ సమస్యలు లేవు. మొక్కల ఆరోగ్యవంతమైన పెరుగుదలతో పాటు దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. నేల మీద కంటే పందిర్లపై 50 నుంచి 60% అధిక దిగుబడిని ఇవ్వడం గమనించిన ఈ రైతు ఎకరంలో చుట్టూ రాళ్లతో స్తంభాలను ఏర్పాటు చేసుకుని మధ్యలో స్థానికంగా దొరికే కర్రలను అమర్చారు. దానిపై జే-వైర్ పందిరిలా అల్లి పెన్సిల్ రకం దొండ సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఎక్కువే అయినా మొదటి ఏడాదే పెట్టుబడి పోను నికర లాభాలను ఆర్జించే అవకాశం ఉందని చెప్తున్నారు రైతు. మేమేదో కొత్త ఎకరం చేయని దొండపోత వేసుకున్నామండి. అది ఫస్ట్ నుంచి అయితే 2 లక్షల దాకా అవుతుందండి. కాబట్టి అక్కడి నుంచి ఓ 12,000 నారుకి అయ్యిందండి. రావులపాలెం నుంచి తెస్తామండి, ఓ 10,000 అయిందండి. అది మాత్రం ఏదో కొంత అటు ఇటుగా కాస్తుందండి, పర్లేదు బాగానే ఉంది పెంచడానికి. ఫస్ట్ గాడేసేసాక ఫస్ట్ మొక్కటి కూర్చొని నాటేస్తామండి. నాటేసాక పందిరేసేస్తామండి. పందిరేసేసి ఆ పందిరికి వైర్ వెళ్ళేస్తామండి. ఆ వైర్కేమో తోళ్ళు అవి కట్టేస్తామండి. ఆ తోళ్ళు అవి కట్టేసాక అది జాయిగా పాకిద్దండి. ఇలా మందులు కొట్టుకుంటూ ఉంటామండి. అవేమో మందులు కొట్టుకుంటూ ఉండగా కదా మందు వేసి నీరు పెడుతూ ఉంటామండి. అవి ఒక 3 నెలలకేమో కాపుకి వచ్చేస్తుందండి. అది 3 నెలలు కాపుకి వచ్చాక అలా కాయలు కోస్తూ ఉంటామండి, చేస్తూ ఉంటామండి. ఎకరానికి వచ్చి 2 లక్షలు ఖర్చు అవుతుందండి. ఆ షేరింగ్కి గట్టా అవుతాకి ట్రిప్కి ఓ 2,000, 3,000 అలా అవుతుందండి. వారం కాయలు తెగుతూ ఉంటాయండి. రేటు ఉంటే కదా బాగా వస్తుందండి, లేకపోతే ఒక్కోసారి కూలి పనులే వస్తూ ఉంటాయండి. గాడేసాక వాటిని మళ్ళీ పార్లెట్ ఎక్కించామండి. ఎక్కించాక వాటిని సదును చేసామండి. సదును చేశాక వాటిని మళ్ళీ ఎదురుకి వెళ్ళామండి. ఎదురులు ఎట్టుకొచ్చామండి. ఒక 500 ఎదురు ఎట్టుకొచ్చాం. 500 ఎదురుకి 15,000 అయిందండి. 15,000 అప్పటికి పాతేసి గుచ్చేసామండి. మళ్ళీ తర్వాత రాళ్ళు తెచ్చామండి. తాటి రాళ్ళు సైడ్లకి రాళ్ళు పాతామండి. రాళ్ళు పాతి ఇనప వైర్ తెచ్చామండి. ఇనప వైర్కి 7,000 అయిందండి. బొమ్మోరు వైర్ తెచ్చి బొమ్మోరు వైర్ లాగేసామండి. లాగేసేసాక అప్పుడు మళ్ళీ ఇంకా అడ్డ తీగలు ఉంటాయండి, ఆ తీగలు కూడా వేసామండి. అక్కడి నుంచి మాత్రం 2 సంవత్సరాల దాకా కోసుకొచ్చి కంటిన్యూగా ఉంటుందండి. రేటు బాగుంటే రేటు బాగున్నట్టుగా గిట్టుబడి అవుతుందండి, లేదంటే కొంచెం కూలి పనులు వస్తూ ఉంటాయండి. ఒక్కోసారి 10 రోజులకు ఒకసారి ఎక్కువ వస్తామండి. ఎకరం దిగుబడి 30 బస్తాలు వస్తాయండి. కాపులు ఎక్కువ 30 వస్తుంది, లేకపోతే 40 వస్తుంది, 20 వస్తుంది, సమసమయం ఉండదు. బత్తాకి వచ్చి 1000 రూపాయలు వచ్చేస్తుంది. ఎరువులకి 15 రోజులకి 2,000 అవుతూ ఉంటుందండి. పాదుల ఖర్చు ఇంకా ఆడలో కప్పెట్టేస్తూ ఉంటారండి. అలా ఇప్పుడు 4 నెట్టుకున్నాం అనుకోండి, ఒకళ్ళు నీళ్ళపోతూ వేస్తారు, ఒకళ్ళు కప్పెట్టేస్తూ ఉంటారండి. అది మామూలు అండి. అది మళ్ళీ తర్వాత ఈ పురుకొచ్చి తెచ్చి మళ్ళీ పైకి ఎదురు కట్టాలండి. అది అలా తెచ్చి అలా ఎక్కుతూ ఉండగా చూస్తూ ఉండగా దాన్ని 10 రోజులకు ఒకసారి దాన్ని పురుకోసమంటే ఎక్కించాలండి. ఒకసారి పందిరెత్తే 2 సంవత్సరాలు ఉంటుందండి. దిగుబడి 30 బత్తాలంటే 1,500 కేజీలు అవుతుంది. 2 సంవత్సరాలు పోయాక మళ్ళీ పీకెత్తామండి. మళ్ళీ ఏరో ససో మళ్ళీ అట్టి తోటని ఏదోటి అలా వేస్తూ ఉంటాం అన్నమాట. వంగ తోట వేద్దాం అనుకున్నామండి ఫస్ట్లోను. అనుకుని వాటిని గొయ్యలు తవ్వామండి. గొయ్యలు తవ్విన 2 రోజులకి అలా కానిచ్చామండి. నారు ఖరీదు 2,000 అయిందండి. వాటిని వేసాక అలా జాయిగా కదా మొక్కల మందు కొట్టుకుంటూ వస్తున్నామండి. కదా మొదలము కదా 2 స్పార్లు మట్టి కట్టాలండి. కట్టాము, బాగానే ఉందండి. ఇప్పుడు కాపుకి వచ్చినాయండి. కాపు కోస్తున్నామండి. 15 రోజులకి ఇది కొట్టాలండి, పురుగు మందు కొట్టాలి. 15 రోజులకి ఒకసారి కొత్త మందు వేయాలండి. మొదల 20 రోజులు 10 రోజులకి 2 సార్లు కోసుకొచ్చండి. 45 రోజులకి కాపుకి వస్తుందండి.